ఎవరైతే పెట్టుబడికి సంబంధించినటువంటి రంగాలలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు మెయిన్‌గా రియల్ ఎస్టేట్ గాని, హోటల్ గాని, బ్యాంకింగ్ సెక్టార్‌లో గాని ఈ మధ్యవర్తిత్వాల ద్వారా చిక్కులలో ఉన్న వాళ్ళకి ఈ ఒక చిన్న రెమెడీ చెప్తాను వినండి. సో, వీళ్ళు మధ్యవర్తిత్వానికి ఎందుకు పోతారనంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటువంటి మనస్తత్వంతో ముందుకు వెళ్తారు. కానీ ఆ సహాయం కాస్త వీళ్ళ పీకల పైకి ఒక పెద్ద అప్పుల ఊబి చుట్టుకుంటుంది. వీళ్ళు జీవితంలో చేసిన ఒక చిన్న పొరపాటు వలన జీవితంలో సరిచేసుకోలేకుండా వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు పాలయ్యే సిట్యుయేషన్స్ కూడా వస్తుంటాయి. నాకు తెలిసి ఎవరి పేర్లలో 2 పేర్లు ఉంటాయో సుమలత, మురళీకృష్ణ, జయకృష్ణ, రామకృష్ణ, శివకుమార్, శివకృష్ణ, హరికృష్ణ. సో ఈ 2 పేర్లు ఉన్న వాళ్ళకి నేను చూస్తున్న దాంట్లో 80% మ్యాచ్ అవుతుంటాయి. వీళ్ళ జీవితంలో వీళ్ళు వాస్తుపరంగా ప్రతి ఒక్కటి కష్టపడి తల్లిదండ్రుల నుండి గాని, అత్తమామల నుండి గాని వచ్చేదాన్ని కొద్దిగా సద్వినియోగం చేసుకొని వీళ్ళ తెలివితేటలతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ డబ్బులు సంపాదిస్తారు. కానీ అనూహ్యంగా ఒక వ్యక్తి మాటలు నమ్మడం వల్ల వీళ్ళు మోసాలకు గురై జీవితంలో చిరగలేని ఒక చిన్న అప్పు చేసి వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ ఫ్యామిలీని రోడ్డు పాలయ్యేంత సమస్యల్లో తెచ్చిపెడతారు. మీరు ఇటువంటి సమస్యలతో ఉంటే ఒకసారి నన్ను ఫోన్ కాల్‌లో పర్సనల్‌గా సంప్రదించే ప్రయత్నం చేయండి.